సాయిరెడ్డి గారికి, మన ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న మేడం గారు గ్రూప్లో పెట్టడం జరిగింది. ఏమని, ఒక పేరెంట్స్ తప్పకుండా రావాలి, ఈరోజు తల్లిదండ్రితో పిల్లలు ఇక్కడ ఎంజాయ్గా చదువులు, వాళ్ళ డ్యాన్సులు ప్రతి ఒక్కటి వాళ్ళ తల్లిదండ్రికి చూపించాలి. పోయిన సంవత్సరం ఏ విధంగా ఉన్నారో ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నారో కూడా పిల్లల మార్పులు ఏ విధంగా జరిగినవి, పోయిన సంవత్సరం ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం ఏ విధంగా మార్పు అనేది వచ్చింది పిల్లలలో, తల్లిదండ్రికి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి మేడం గారు ఈ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు ఫుడ్ సెక్షన్ అనేది కూడా ఒక గొప్ప ఆలోచన గవర్నమెంట్ తీసుకుని మన ప్రతి ఒక్క స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి మీ పేరెంట్స్ని తప్పకుండా ఏదన్నా మేడం గారు చెప్పి తీసుకురావాలంటే మొండికేసైనా సరే మీరందరూ పిల్లలు మొత్తము తల్లిదండ్రిని ఖచ్చితంగా ఎవరినన్నా ఒక నెంబర్ పెట్టుకొని స్కూల్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి, మేడం గారు తల్లిదండ్రి వచ్చి ఫుడ్ మంచిగా చేస్తున్నారా లేదా కూడా చూసుకొని పోతే బాగుంటుందని చెప్పి ఎంబీఓ మేడం గారు చెప్పారు. అయితే ఇంతవరకు చెక్ చేయడం జరిగింది మేడం, ఫుడ్ మంచిగా ఉందా లేదా అని చెప్పి చెక్ చేయడం కూడా జరిగింది. అన్ని విధాలుగా మన ప్రిన్సిపల్ గారు మన స్కూల్ కోసము, ఆ స్కూల్లో చదివే విద్యార్థుల కోసము 24 hours ప్రతి ఒక్క విషయంలో కూడా మీ అందరికీ సపోర్ట్గా ఉండి ఎల్లవేళగా ఎంబడెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అది మనం అందరం కళ్ళతో చూస్తూనే ఉన్నాం. మీరు కూడా కొంచెము చేంజ్ అనేది కావాలి. మీ పేరెంట్స్ మీరు ఖచ్చితంగా అడిగితే ఎందుకోసం రారు? 10 గంటలకు చెప్తే ఇప్పుడు 11 అవుతున్నా కానీ ఇప్పుడు మెల్లమెల్లగా వస్తున్నారు పేరెంట్స్. మీరు టైమింగ్ అనేది మీరే చెప్పాలి, మీరే వాళ్ళకు మొత్తము వాళ్ళకి తెలియని కూడా మీరు చెప్పుకోవాలని చెప్పి మీకు చెప్తున్నాను. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సంవత్సరము ప్రతి ఒక్క కొన్ని స్కూల్లో ఫుడ్ పాయిజన్ అనేది కావడం జరిగింది. అన్ని స్కూల్లో ఫుడ్ పాయిజన్ అవుతున్నా కూడా మన మండలంలో మొత్తంలో ఏ విధంగా కానీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అనేటివి ఇలాంటివి కాకుండా పేరెంట్స్ను నిమిషానికి ఒకసారి టీచర్లు గుర్తు చేసుకుంటూ ఇక్కడ మన స్కూల్లో కూడా ఫుడ్ మంచిగా చేస్తున్నారా లేదా అని చెప్పి డైరెక్ట్ మన ప్రిన్సిపల్ గారే ముందు ఉండి చేయడం జరుగుతుంది. ఇంతవరకు ఇక్కడ ఉన్న ఈ మండలం స్కూళ్ళల్లో హైయర్ స్కూల్గా మన కొమ్రెడ్పల్లి గ్రామంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఒకటి తయారైందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బిడ్డలకి ముగిస్తున్నాను.